మనం చేసే వీడియోస్ కింద కామెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ దాని మీద టాప్ అప్ సూపర్ టాప్ అప్ తీసుకోవచ్చా? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్ అండ్ సూపర్ టాప్ అప్ లో సూపర్ టాప్ అప్ లే ఉన్నాయి ఇండస్ట్రీలో, టాప్ అప్ ప్లాన్స్ లేవు. టాప్ అప్ ప్లాన్ కి సూపర్ టాప్ అప్ కి డిఫరెన్స్ ఏంటంటే, టాప్ అప్ ప్లాన్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో బేస్ 5 lakhs రేటబుల్, టాప్ అప్ ఒక 20 lakhs అని పెట్టుకుంటే 5 lakhs అయిపోయినాక నీకు నెక్స్ట్ 20 lakhs ఇస్తాడు. టాప్ అప్ అంటే కండిషన్ అది. అందరికీ డబ్బు విషయంలో కన్సర్న్ ఉంటుంది, కానీ మనం ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్స్ ఏంటంటే, మీకు ఒక ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నప్పుడు కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే 2 years వెయిటింగ్ అన్నారు అనుకోండి బేస్ ప్లాన్ లో. అదే సూపర్ టాప్ ప్లాన్ లో మోస్ట్లీ దాన్ని 3 years వెయిటింగ్ పీరియడ్ పెడతారు. ఇప్పుడు డయాబెటీస్ బీపీ ఉన్న వ్యక్తికి నువ్వు పాలసీ తీసుకున్నా సరే మొదటి 2 years దీనికి సంబంధించి ఏదైనా వస్తే కవర్ కాదంటారు. మనం డయాబెటీస్ బీపీ అంటే ఏముందని కామన్ కదా టాబ్లెట్ వేసుకుని అనుకున్నాం. నో, డయాబెటీస్ ఉందంటే బాడీలో ఏ ఆర్గన్ కొట్టేసినా డయాబెటీస్ వల్ల కొట్టేసింది అంటారు. అంటే ఇక అది మీకు కవర్ కాదు 2 years దాకా. చాలా మంది అసలు ఈ సూపర్ టాప్అప్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అమ్మడం వల్ల చాలా కోల్పోతున్నారు. మాకే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒక క్లయింట్, అతను ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మారు. ఆయన తీసుకున్నాడు. మళ్ళీ ఇదే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అతనికి ఫోన్ చేసి, సార్ మీకు ఆల్రెడీ హెల్త్ పాలసీ ఉంది కాబట్టి 25 lakhs ప్లాన్ అంతకంటే తక్కువ ప్రీమియం వస్తుందని చెప్పారు. ఆ చెప్పే వ్యక్తి ఆ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎంప్లాయ్. అతను సూపర్ టాప్అప్ అమ్మన్నారు. ఆయన దాన్ని అటు ఇటు కాకుండా ఇంకా అర్థం కాకుండా కన్ఫ్యూజన్ గా చెప్పాడు. ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకుని ఏం ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు నాకు 25 lakhs ఉంది కదా 5 lakhs ఆపేద్దాం అనుకున్నాడు. ఓకే, బేసిక్ ఇది ఆపేసాడు. ఆయన ఇచ్చిన కమ్యూనికేషన్ ఈయన ఉన్న బిజీ షెడ్యూల్ కి నాకు అర్థం కాలేదు. సో నాకు ఇచ్చారు కదా ఇది అని చెప్పేసి రెన్యువల్ టైంలో దాన్ని ఆపేసి. కాబట్టి చాలా క్రిటికల్ గా చూస్ చేసుకోవాల్సిన లైఫ్ లో ఒక నిర్ణయం ఉందంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నా ప్రకారాల నమ్మకం. అది హెల్త్ ఇన్సూరెన్స్. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. మనం చేసే వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ దాని మీద టాప్ అప్ సూపర్ టాప్ అప్ తీసుకోవచ్చా? సో దాని మీద మీ యాక్చువల్ సజెషన్ ఏంటి? మంచిదా కాదా? చాలా టాపిక్స్ మనం ఎందుకు చేయమంటే, చాలా టాపిక్స్ ఇవే కాదు, కొంతమంది అడుగుతారు. మనం కన్విన్స్ కానివి చెప్పి ఇప్పుడు అంటే మన కన్విక్షన్ ఉండదు చెప్తున్నాం, లేని ఉన్నా దాని గురించి నెగిటివ్గా చెప్పడం చెప్పట్లేదు. కొన్ని అదర్ ప్రొడక్ట్స్, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ ఉంటుంది. కొత్త ప్రోడక్ట్ కదా అది మాట్లాడితే, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కువ వస్తున్నా మనం కొత్త ప్రొడక్ట్స్ మాట్లాడాలి. మన నమ్మి మనం చేస్తుందని మాట్లాడాలి. చాలా మంది అడిగారు. సిమిలర్లీ టాప్అప్ సూపర్ టాప్అప్ యాజ్ ఎ ప్రొడక్ట్ చెడ్డదని చెప్పను, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ టాప్అప్ అండ్ సూపర్ టాప్అప్ ప్లాన్. రీజన్ ఏంటి, నేను నమ్ముకోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ టాప్అప్ అండ్ సూపర్ టాప్అప్ లో సూపర్ టాప్అప్లే ఉన్నాయి ఇండస్ట్రీలో, టాప్అప్ లేవు, టాప్అప్ ప్లాన్స్ లేవు. టాప్అప్ ప్లాన్ కి సూపర్ టాప్అప్ కి డిఫరెన్స్ ఏంటంటే, టాప్అప్ ప్లాన్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో బేస్ 5 lakhs రేటబుల్, టాప్అప్ ఒక 20 lakhs అని పెట్టుకుంటే 5 lakhs అయిపోయినాక నీకు నెక్స్ట్ 20 lakhs ఇస్తాడు. అది కదా టాప్అప్ అంటే కండిషన్. అది డిడక్టబుల్ 5 lakhs దెన్ 20, 5 అయ్యాక 20 ఇస్తాడు. టాప్అప్ లో కండిషన్ ఏముండేదంటే, ఈ 5 lakhs అనేది ఒక్కసారి హాస్పిటలైజేషన్ అయితేనే అయిపోవాలి, 2 సార్లు అయితే అప్లికేబుల్ కాదు. సింగిల్ హాస్పిటలైజేషన్ లో మీ ఎంటైర్ బేస్ ఎగ్జాస్ట్ అయితేనే టాప్అప్ మీకు పిక్చర్లోకి వస్తుంది. అది టాప్అప్. ఇప్పుడు దాన్ని సూపర్ టాప్అప్ ఏంటి, మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్ లో అయినా సరే నువ్వు 5 lakhs పడితే నెక్స్ట్ 20 lakhs ఇస్తారంటాడు. ఇది సూపర్ టాప్అప్ ప్లాన్, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు కొన్ని సూపర్ టాప్అప్ లు వాడకపోతే దానికి కూడా నో క్లెయిమ్ పాలసీలు ఇస్తున్నాయి వాడినందుకు. ఎలాగో సూపర్ టాప్అప్ ఎవరు వాడరు, దానివల్ల కవరేజ్ పెరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ సూపర్ టాప్అప్ ప్లాన్. అయితే మనం అసలు టాప్అప్ సూపర్ టాప్అప్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది, మనం కడుతున్న ప్రీమియం తగ్గించుకోవడానికి మనం అవకాశాలు చూస్తున్నాం. బేస్ ప్లాన్ 50 lakhs తీసుకునే దానికన్నా బేస్ 5 lakhs తీసుకొని 50 lakhs టాప్అప్ తీసుకుంటే బెస్ట్ కదా. నాకు ఇక్కడ వచ్చిన 48,000 ప్రీమియం కాస్త అక్కడ నాకు 38,000 వస్తుంది, 40,000 వస్తుందని ఆలోచన, విచ్ ఇస్ గుడ్. మన అందరికీ డబ్బు విషయంలో కన్సర్న్ ఉంటుంది, కానీ మనం ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్స్ ఏంటంటే, మీకు ఒక ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నప్పుడు కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే 2 years వెయిటింగ్ అన్నారు అనుకోండి ఇప్పుడు బేస్ ప్లాన్ లో, 5 lakhs 10 lakhs ప్లాన్ లో. అదే సూపర్ టాప్ ప్లాన్ లో మోస్ట్లీ దాన్ని 3 years వెయిటింగ్ పీరియడ్ పెడతారు. ఇప్పుడు డయాబెటీస్ బీపీ ఉన్న వ్యక్తికి నువ్వు పాలసీ తీసుకున్నా సరే మొదటి 2 years దీనికి సంబంధించి ఏదైనా వస్తే కవర్ కాదంటారు. మనం డయాబెటీస్ బీపీ అంటే ఏముందని కామన్ కదా టాబ్లెట్ వేసుకుని అనుకున్నాం. నో, డయాబెటీస్ ఉందంటే బాడీలో ఏ ఆర్గన్ కొట్టేసినా డయాబెటీస్ వల్ల కొట్టేసింది అంటారు. అంటే ఇక అది మీకు కవర్ కాదు 2 years దాకా. క్లియర్. బీపీ ఉంటే న్యూరో ఇష్యూ వచ్చినా, కార్డియాక్ ఇష్యూ వచ్చినా బీపీ వల్ల వచ్చింది అంటాడు. మరి బీపీ లేకుండా 100 మందికి స్ట్రోక్లు వచ్చేస్తాయి. బీపీ ఎప్పుడు
కానీ ఈ వంక పెట్టి తప్పించుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ఇస్ మోస్ట్ క్రిటికల్. కానీ సూపర్ టాప్అప్కి వెళ్ళినప్పుడు ఇది వెయిటింగ్ పీరియడ్ పెంచుతున్నారు, అది చూసుకోవాలి. ఓకే, నార్మల్గా ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఉంది వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉండి ఈ గ్యాప్ లో ప్రాబ్లం వస్తే ప్రాబ్లం. చాలా మంది అసలు ఈ సూపర్ టాప్అప్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అమ్మడం వల్ల చాలా కోల్పోతున్నారు. మాకే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒక క్లయింట్, అతను ఒక ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మారు. ఆయన తీసుకున్నాడు, 5 లక్షల పాలసీ తీసుకున్నాడు, అది వాడలేదు, దాన్ని ఉంచుకున్నాడు. మళ్ళీ ఇదే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అతనికి ఫోన్ చేసి, సార్ మీకు ఆల్రెడీ హెల్త్ పాలసీ ఉంది కాబట్టి మీ ట్రాక్ రికార్డ్ బట్టి ఇప్పుడు మీకు సూపర్ టాప్అప్ ప్లాన్ని 25 lakhs ప్లాన్ అంతకంటే తక్కువ ప్రీమియంలో వస్తుందని చెప్పారు. ఈ వ్యక్తి ఫార్మా కంపెనీలో చేస్తాడు, అంటే ఒక కెమికల్ కంపెనీ, ఫార్మా కాదు ఎగ్జాక్ట్ కెమికల్స్లో చేస్తాడు. ఈయన ఏమనుకున్నాడు, నా ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి నేను వీళ్ళ దగ్గర 4 లోన్లు కడుతున్నాను కాబట్టి టైం కన్నీ మిస్ కాకుండా వీళ్ళు నాకు ఇస్తున్నారు. నా ట్రాక్ రికార్డ్ చూసి ఇంతకుముందు 5 లక్షల పాలసీకే నా దగ్గర 28,000 తీసుకున్నాడు, ఇప్పుడు 25 లక్షల పాలసీ నాకు 11,000కే ఇస్తున్నాడు కదా అని అది తీసుకున్నాడు. అది చెప్పే వ్యక్తి ఒక ఎగ్జిక్యూటివ్, ఆ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎంప్లాయ్. అతనికి సూపర్ టాప్అప్ అమ్మన్నారు. ఆయన దాన్ని అటు ఇటు కాకుండా ఇంకా అర్థం కాకుండా కన్ఫ్యూజన్ గా చెప్పాడు, ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకుని ఏం ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు నాకు 25 లక్షలు ఉంది కదా, 5 లక్షలు ఆపేద్దాం అనుకున్నాడు. ఓకే, బేసిక్ బేస్ అయిపోయినాక ఇది దగ్గర అవుతుంది కదా. ఆయన ఇచ్చిన కమ్యూనికేషన్, ఈయన ఉన్న బిజీ షెడ్యూల్కి ఆయనకు అర్థం కాలే. సో నాకు ఇచ్చారు కదా ఇది అని చెప్పేసి 2 టైంలో దాన్ని ఆపేశాడు. దీన్ని కంటిన్యూ చేసుకున్నాడు. క్లెయిమ్ వచ్చింది, వాళ్ళ వైఫ్ ప్రాబ్లం వచ్చింది. వెళ్తే ఇది లేదు మీకు పాలసీ అంటారు. నాకు 25 లక్షలు ఉంది, 3 లక్షలు లేదంటే ఏంటంటే, సార్ 25 లక్షల పాలసీ మీకు కవర్ అవ్వదు, 5 లక్షలు అయిపోయినాక కవర్ అవుతుంది అని చెప్పారు. అంటే ఏమవుద్దంటే ఈ ప్రొవిజన్ ఒకటి ఉండడం వల్ల ఇప్పుడు ఈయన అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ తెలవక, ఇప్పుడు తెలిసినప్పుడు కూడా టఫ్ టైం వస్తే బేస్ పాలసీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాని రెన్యువల్ ఆపేస్తారు, టాప్అప్ చేసుకుందాం. ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ మనం చూసినాం. టాప్అప్ వాడే స్టేజ్కి వచ్చావంటే ఏంటి, నీ బేస్ ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇప్పుడు 5 లక్షలు అయిపోయాక నెక్స్ట్ 25 లక్షలు ఇస్తాడు, లేదా 10 అయిపోయాక నెక్స్ట్ ₹1,00,00,000 ఇస్తాడు, 50 లక్షలు ఇస్తాడు. ఈ 10 అయిపోయి నెక్స్ట్ వాడే స్టేజ్కి వెళ్ళావంటే చాలా పానిక్ సినారియోకి వెళ్ళిపోతాం లైఫ్ లో. మనం అంత పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది కదా, అప్పుడు ఈ సూపర్ టాప్అప్ కి ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? అది ట్రిగ్గర్ అవ్వాలంటే ఇది ఎగ్జాస్ట్ అయిందని ప్రూవ్ చేయాలి. మళ్ళీ సూపర్ టాప్అప్ లో ఏం చేస్తాం, మళ్ళీ మనం తెలివితేటలు ఆడతాం, అగ్రిగేటర్స్కి వెళ్ళి సూపర్ టాప్అప్ తక్కువ ఎక్కడుందో చూస్తాం. కొన్ని కంపెనీలు మరీ త్రో అవే ప్రైస్కి ఇస్తే అప్పుడు ఏం చేస్తాం, బేస్ పాలసీ ఒక మంచి కంపెనీలో పెట్టుకుంటాం, సూపర్ టాప్అప్ ఇంకో కంపెనీలో తీసుకుంటాం. ఇక్కడ 10 lakhs అయిపోయాక అతను 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇది కదా సూపర్ టాప్అప్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ మీ ఫస్ట్ హాస్పిటల్ అయినప్పుడే బిల్లు 20 లక్షలు 30 లక్షలు పెద్దది యాక్సిడెంట్ అయిపోయి, ఇప్పుడు ఈ 10 అయిపోయిందని వాడికి ప్రూవ్ చేస్తే కదా ఇస్తాడు. 10 అయి ప్రూవ్ అయిందంటే మీరు ఫైనల్ బిల్ సెటిల్మెంట్ బిల్ చూపించాలిగా, అది మీరు ప్రూవ్ చేయలేకపోవచ్చు. అయినా ఆ పానిక్ సిగ్నల్ ఎక్కడుంటది, మీరు ఈ డాక్యుమెంటేషన్ అంతా చేసి వాడి దగ్గరికి వెళ్ళి అప్పుడు వాడు ఏమంటాడు, ఈ కన్ఫ్యూజన్ లో యూ కమ్ ఫర్ ది రీఎంబర్స్మెంట్ అంటాడు. క్యాష్లెస్ ఏమో రీఎంబర్స్మెంట్, ఎక్కడ రీఎంబర్స్మెంట్కి వెళ్తారు, అంత పెద్ద బిల్లు కట్టలేంగా. ఇవన్నీ ఛాలెంజ్, ఇవన్నీ ప్రాక్టికల్ ఛాలెంజెస్. ఆ డాక్యుమెంట్ మీద క్లియర్గా ఉంటాయి, మేము కాంటాక్ట్ చేస్తామని. ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు అసలు అనుమానం వస్తే ఇన్సూరెన్స్ అతను మీకు క్లెయిము, నేను ఓన్లీ క్యాష్లెస్ డినైల్ చేస్తున్నా, మీరు రీఎంబర్స్మెంట్కి రండి అంటాడు. ఈ రైట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంది, క్యాష్లెస్ డినైల్ చేసే రైట్ ఉంది. నేను క్లెయిమ్ రిజెక్ట్ చేయట్లా, క్యాష్లెస్ మాత్రం రిజెక్ట్ చేస్తున్నా, మీరు రీఎంబర్స్మెంట్కి రండి, నేను వెరిఫికేషన్ చేసుకొని ఇస్తా అంటాడు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఈ సూపర్ టాప్అప్లు దానికి వెళ్ళిపోతాయి. అంత పెద్ద బిల్స్ పాకెట్ నుంచి పెట్టుకోలేం కదా. సరే, ఈ అంతా ఎక్సైజ్ చేసి మనం బేస్ ప్లాన్ 50 లక్షలు తీసుకోకుండా బేస్ 10 lakhs ప్లస్ సూపర్ టాప్అప్ తీసుకుంటే సేవ్ చేసే ప్రీమియం ఎంత ఉంటుంది పర్ ఇయర్ అంటే మేబీ ఇంకొక 8,000 సంవత్సరానికి ఉంటుంది, లేదా 10-12,000 ఉంటుంది సంవత్సరం. కానీ ఇన్ ద ప్రాసెస్లో మనం మిస్ అవుతుంది ఏంటంటే, ఈ 10,000 తగ్గుతుందని సూపర్ టాప్అప్ తీసుకున్నప్పుడు అదే బేస్ 50 లక్షలు ఉంటే వచ్చే చాలా బెనిఫిట్స్ మిస్ అయిపోతాం. ఇప్పుడు ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కానీ కొన్ని కంపెనీస్ అయితే మీకు ఓపీడీ కవర్ ఇస్తాయి, డెంటల్ కవర్ ఇస్తాయి, అంబులెన్స్ కవర్ ఇస్తాయి, కంపాషనేట్ ట్రావెల్ బెనిఫిట్ అని ఇస్తాయి, ప్రొలాంగ్డ్ హాస్పిటల్ ఇస్తే పర్ డే ఇంత క్యాష్ బెనిఫిట్ అని ఇస్తాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే బై డిఫాల్ట్ కొన్ని ప్లాన్స్లో మీరు 10 లక్షల పాలసీ తీసుకున్న యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇస్తాయి. మ్యాక్సిమం 50 లక్షల లోపు ఎంత కవరేజ్ తీసుకుంటే దానికి ఈక్వల్ ఏంటో యాక్సిడెంటల్ డెత్ కవర్ ఇస్తారు. 50 lakhs యాక్సిడెంటల్ డెత్ కవర్, దాని బియాండ్ తీసుకున్న 50 మ్యాక్సిమం. ఇప్పుడు ఆ పాయింట్ మిస్ అయిపోతున్నారు, హెల్త్ చెకప్ మిస్ అయిపోతున్నారు. ఇవన్నీ కన్సిడర్ చేస్తే నాకు టాప్అప్ వల్ల సేవింగ్ ఏం కనపడుతుంది. మీరు ఎంతైతే సేవ్ చేస్తున్నారు అనుకున్నారో ప్రీమియం అంత మీరు మిస్ అయిపోతున్నారు. కంపెనీస్ ఏం తెలుసుకోవాలి కాదు, దేని 2 ప్రొడక్ట్స్ వాళ్ళవే కదా. సైక్లాజికల్ గా మన అట్రాక్ట్ చేయడానికి డిజైన్ చేస్తారు, అది కాదు యాక్చువల్ బిజినెస్ అయినా పిండి కొద్ది రొట్టెనట్టుగానే ఉంటుంది. బెనిఫిట్స్ ఆర్ ఇన్ లైన్ విత్ ది ప్రీమియం కలెక్టెడ్. కానీ దీన్ని యాజ్ అ కంటెంట్ గా క్రియేట్ చేయడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 30%, 20% డిస్కౌంట్ కావాలంటే ఎలా ప్లాన్ చేసుకుంటే కథం కదా. హ్యూజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాని మీద వీడియోస్. అదే కదా, ఇప్పుడు 30,000 ప్రీమియం 24,000 చేసుకోవడం ఎలా, సేమ్ కవరేజ్ తో
ఎస్ కవరేజ్ విల్ రిమైన్ సేమ్, బేస్ ప్లస్ టాప్అప్, కానీ నీకు బేస్ లో వచ్చే కొన్ని బెనిఫిట్స్ తగ్గాయి, పీడీ వెయిటింగ్ పీరియడ్స్ పెరిగాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్స్ పెరిగాయి, మళ్ళీ టఫ్ టైం వస్తే కోఆర్డినేషన్ ఎంత డిఫికల్ట్ అవుతుంది, క్యాష్లెస్ ఛాన్సెస్ తగ్గిపోతాయి, రీఇంబర్స్మెంట్కి వెళ్ళాలి, అప్పుడు ఎవరు స్ట్రగుల్, ఇవన్నీ చూడరు. ఇప్పుడు తగ్గుతున్న 8,000 చూస్తున్నాం, ఇప్పుడు తగ్గుతున్న 8,000 చూస్తున్నాం సంవత్సరానికి. అంటే కొంతమందికి ఎఫర్డబుల్ లేదు, ఓకే. ఇప్పుడు ఎంప్లాయర్ పాలసీ ఉన్న వాళ్ళు, మళ్ళీ ఇంకోటి ఈ సూపర్ టాప్అప్ యాజ్ వెపన్ లాగా, నాకు ఎంప్లాయర్ పాలసీ 5 లక్షలు ఉంది కదా, నేను ఇంకా ఎలాగ అది ఉంటుంది కదా, నేనేం జాబ్ మానేను, ఈ సూపర్ టాప్అప్ తీసుకుంటే నాకు ఒక 12,000 14,000 కడితే 50 లక్షలు వచ్చేస్తుంది, కంపెనీని బట్టి 8,000 నుంచి 16,000 18,000 వస్తుంది 50 లక్షల పాలసీ సూపర్ టాప్అప్, డేటబుల్ 5 lakhs. ఈ 5 నాకు ఎలాగో కంపెనీలో ఉంది కదా అని తీసుకున్నాను. కానీ రేపు కంపెనీలో జాబ్ పోతే ఈ 5 లేదు. కానీ మోస్ట్లీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని చిన్న ప్రాబ్లమ్స్ అన్ని 3 లక్షలు 4 లక్షలే. అంటే ప్రతిసారి నువ్వే పెట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ 5 లక్షలు పేరుకే పాలసీ ఉంటుంది, అది ఎంత డిఫికల్ట్. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం వలన మీరు మిస్లీడ్ అవుతున్నారని అనిపిస్తుంది నాకు. సూపర్ టాప్అప్ డిస్కస్ చేయడం వలన మనం మిస్లీడ్ అయిపోతాం, బెనిఫిట్స్ కోల్పోతున్నాం, భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం కదా. అన్ని తెలివితేటలు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించడానికే వాడతారు, ఇక్కడే వాడతారు, ఇంకెక్కడ వాడరు. ఈ 10,000కే వాడతారు. నేను ఎఫర్డబుల్ ఉన్న గురించి వాడతాను, లేదని గురించి వాడట్లా కదా. ఫస్ట్ మీరు బేస్ పాలసీ తీసుకోవడం మొత్తం, దానివల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, దాని మొత్తానికి సీనియారిటీ వస్తుంది, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఈ బేస్ టాప్అప్ ప్రాక్టికల్ సినారియోలో వాడినప్పుడు కాంప్లికేషన్స్ వస్తున్నాయి. రీఎంబర్స్మెంట్కి రమ్మన్నారు, క్యాష్లెస్ ఇవ్వనన్నారు, అంత పెద్ద ఇన్సిడెంట్ అయిన ఫ్యామిలీ జరిగితే అందరం పానిక్ అయిపోతాం, కోఆర్డినేట్ చేయలేము. సో ఏ మాత్రం అవకాశం ఉన్నా, మీకు ఏ మాత్రం ఎఫర్టబిలిటీ ఉన్నా బేస్ ప్లానే విత్ హైయెస్ట్ పాసిబుల్ కవర్ తీసుకోండి. బేస్ ప్లస్ టాప్అప్కి వెళ్ళొద్దు. ఎంప్లాయర్ పాలసీని బేస్ కింద వాడతారు అనుకోవడం అయితే ఇంకా అది మూర్ఖత్వం. ఎంప్లాయర్ పాలసీలు ఇప్పుడు జాబులు అడ్డుపోతుంది, మరి పోతే పాలసీలు వెళ్ళిపోయినాయి, మరి ఈ లోపు ఆల్రెడీ జబ్బు వచ్చింది, ఇంకా పాలసీయే రాదు. కానీ నీకు సూపర్ టాప్అప్ ఉంది, బేస్ లేదు, ఇంకా బేస్ ఎప్పటికీ రాదు. అంటే ఇప్పుడు డయాలసిస్కి వెళ్తే డయాలసిస్ జీవితకాలం ఫస్ట్ 5 లక్షల డయాలసిస్ నువ్వే పెట్టుకోవాలి. అంతే. ఎంప్లాయర్ పాలసీని కన్సిడర్ చేయొద్దు, అసలు అది మనది కాదు. బేస్ ప్లస్ టాప్అప్ అనే కాన్సెప్ట్ అంత గ్రేట్ కాన్సెప్ట్ కాదు. ఇక అసలు ఏ మాత్రం అఫోర్డబిలిటీ లేదంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ప్లస్ టాప్అప్ లో కూడా అన్ని మీరు డిస్క్లోజ్ చేయాలి. చాలా మంది టాప్అప్పే కదా అని ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ డిస్క్లోజ్ చేయాలి, చేయకపోతే క్లెయిమ్ రాదు. మీరు బేస్ లో డిస్క్లోజ్ చేసి టాప్అప్ లో చేయాలి. ఈ డేటా అంతా కనపడుతుంది. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకున్నా, ఇక్కడ మీరు తీసుకున్న పాలసీ, ఇక్కడ జరిగిన ట్రీట్మెంట్స్, ఇక్కడ మీరు చెప్పిన డేటా అంతా అందరు ఇన్సూరెన్స్ కంపెనీలో కనపడుతుంది. అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పకపోతే ఏమైంది, ఆడికి తెలిసి ఇద్దరు ఒకటి కాదు కదా, కాదు. ఐఐబి ఉంటుంది, ఐఐబి మొత్తం చిట్టా చూపిస్తుంది. మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నేము మొత్తం మీద లాగి ఏ కంపెనీలో పాలసీ ఉన్నా అక్కడ వచ్చిన క్లెయిమ్స్ అన్ని చూపిస్తుంది. పాలసీ పోర్టబిలిటీ చేస్తున్నాం, ఆయన ఏం లేదన్నాడు, లాగిన్ చేసాం, ఎక్కడైతే చేసామో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అండర్ రైట్ చెప్తున్నారు, సార్ ఇతనికి సివియర్ డయాబెటీస్ ఉంది లేదని చెప్తున్నాడు. నువ్వెలా చెప్తావు, కస్టమర్ కదా చెప్పాల్సింది. కావాలంటే టెస్ట్ చేసుకోండి అంటే టెస్ట్ అక్కర్లేదు, డయాబెటీస్ ఉందన్నారు. ఏంటంటే ఆ పాత పాలసీలో క్లెయిమ్ ఉంది, ఆ డిశ్చార్జ్ సమ్మరీలో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది మొత్తం, ఇతని హెచ్బిఎన్సీ లెవెల్స్ అన్ని, ఇతని మెడికేషన్ అని. ఇంకేముంది క్వశ్చన్, మేబీ ఈయన ఏదైనా డైట్ వాడి ఇప్పుడు తగ్గి ఉండొచ్చు, అందుకని లేదంటున్నాడు. నువ్వు ఏదైనా డైట్ వాడి కంప్లీట్ నార్మల్ తెచ్చుకొని ఉండొచ్చు, గుడ్ థింగ్. కానీ ఇంతకు ముందు ఉందన్న హిస్టరీ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు లేకపోయినా వాడు దాన్నే కన్సిడర్ చేస్తాడు. నువ్వు నాకు లేదని చెప్తున్నావు, వాళ్ళు క్లియర్ మైలేజ్. నో మేమేమన్నా కస్టమర్ చెప్తున్నాం కావాలి మెడికల్ టెస్ట్ చేపించుకో, రీసెంట్ హెచ్బిఎన్సీ రిపోర్ట్ ఏం వద్దు, ఈ క్యాండిడేట్ ఈజ్ డయాబెటిక్, ఎర్లియర్ వాడాడు, క్లియర్ గా మెన్షన్ ఎర్లియర్ డిశ్చార్జ్ సమ్మరీ మా దగ్గర ఉంది, దాంట్లో డయాబెటిక్స్ 3 years అని ఉంది. హిస్టరీ క్రైటీరియా వాళ్ళకి అంతే, హిస్టరీ తీసుకుంటారు. హిస్టరీ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటారు. క్లెయిమ్ అప్పుడు మొత్తం పాలసీ ఇస్తున్నప్పుడు ఏం వెరిఫై చేయరు, చేస్తారు. ఇప్పుడు లక్కీ ఇతనికి పాలసీ ఇస్తున్నప్పుడే వెరిఫై చేస్తారు, రిజెక్ట్ అయింది, మంచి పని కదా. ఇప్పుడు నువ్వు చెప్పు తీసుకుంటారు, ఎప్పటి రోజు ఇబ్బంది ఉండదు. ఎక్కువ సూపర్ టాప్అప్ లోనే నాన్ డిస్క్లోజర్స్ ఉంటాయి, అంటే తక్కువ ప్రీమియం కదా, ఏం కాదు, చెప్పబోతే ఏమైంది. ఇక్కడ మీరు డిస్క్లోజ్ చేస్తే ఒకవేళ అంటే ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీ ఇస్తారు, అది ప్రీమియం పెరుగుతుంది కండిషన్ బట్టి. ఇస్తాడే కూడా ఆయన చాయిస్, ఇస్తే కండిషన్ ఏం పెడతారు, దానికి కూడా కండిషన్ పెట్టవచ్చు. వెయిటింగ్ బెడ్స్ పెట్టచ్చు, లేదా కొన్నింటిని పర్మనెంట్ ఎక్స్క్లూజన్ పెట్టచ్చు. ఈ ప్రాబ్లం నేను కవర్ చేయను అంటాడు. చాలా ప్రాబ్లమ్స్ కి పాలసీలు రావు, నాట్ దట్ ఈజీ. మనం చాయిస్ అనుకున్నాం, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం మన చాయిస్ కాదు, ఇచ్చేవాడు చాయిస్. రిస్క్ బేర్ చేసేది ఆయన కదా, మనం కట్టేది ప్రీమియం, వాడు ఇచ్చేది రిస్క్. దట్ ఇస్ టూ బిగ్, అంత ఈజీ కాదు. ఈ బేసు టాప్అప్, సూపర్ టాప్అప్ ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఈ సూపర్ టాప్అప్ గురించి మాట్లాడితే మంచిగా ఇది కూసే గాడిది వచ్చి మేసే గాడిని జరుగుతుంటారు కదా,
మంచిగా బేస్ పాలసీ కట్టుకున్నాయని కూడా అరే టాప్అప్కి వెళ్తే నాకు తగ్గుద్ది కదా, ఈ 10,000 ఎస్ఐపి చేస్తే నాకు చాలా అయితే అనుకోని దాన్ని మార్చాడు అనుకోండి, కవరేజ్ జరుగుతుంది కదా. కానీ ఇప్పుడున్న బేస్కున్న సీనియర్ ఎంత పొద్దు పాపం, ఉమ్. ఇప్పుడు దాన్ని తగ్గించి లేదా పోర్ట్ అవుట్ చేసి మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళి ఇక్కడ ఉన్న 50 లక్షల పాలసీని 5 లక్షలు చేసి సూపర్ టాప్అప్ తీసుకుంటే ఎవ్వరూ సహాయం చేయలేవు ఆయనకి రేపటి రోజు. అందుకనే ఇట్లా మనం అవాయిడ్ చేస్తాం. ఈ ఎస్ఎఫ్ అని టాప్అప్ అంటే ఫ్యూచర్ చెప్పడం కాదు, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, లొసుగులు ఏంటి, రాబోయే ఇబ్బందులు ఏంటి. చాలా మంది ప్లస్ లే ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఏం లేదు, అంటే కంటెంట్ ఇప్పుడు అంటే ప్రమోట్ చేస్తానంటే ఓన్లీ కంటెంట్ వేరు, వెన్ యువర్ అన్ ఫీల్డ్ హ్యాండ్లింగ్ క్లయింట్స్ మనకు ఒకటి హిట్ అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు మన క్లెయిమ్ రిజెక్ట్ అయింది, ఇప్పుడు వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. పోర్టబిలిటీ చేసాము, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోర్టబిలిటీ చేసాము, చేసిన 20 డేస్కి ఆయనకి ఏం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లేదు, నాట్ ఆన్ మెడికేషన్. 20 డేస్కే 3 స్టంట్లు అయినాయి. ఇన్సూరెన్స్ అతను ఏమన్నాడు, క్యాష్లెస్ ఇవ్వను, రీఎంబర్స్మెంట్కి రమ్మన్నాడు. అంటే పోర్ట్ అయిన 20 డేస్కి పోర్ట్ అయింది, అక్కడ 2 years ఉంది, అక్కడ ఏం హెల్త్ ఇష్యూ లేదు, మెడికేషన్ లేడు. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే 20 డేస్కే 17th డేనే ఆయనకి చెస్ట్ పెయిన్ వచ్చిందన్నారు, వెళ్ళారు, 3 స్టంట్లు వేసారు, బిల్లు గట్టిగా అయింది, 6,70,000 అయింది. ఈ ఇన్సూరెన్స్ అతను అంటాడు, సార్ ఇది ఎంత అంటే అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా 20 డేస్ ఎంత డెవలప్ అవుతుంది అంటే, అరే బాబు అది ఉంటే ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు, అక్కడే ఉంటాడు కదా, అక్కడ 2 years సీనియర్ ఉంది కదా, ఇది నాట్ అని మెడికేషన్. సార్ ఏదేమైనా నేను క్యాష్లెస్ ఇవ్వలేదు సార్, రీఎంబర్స్మెంట్కి రమ్మని చెప్పండి, ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వాలి, మా క్యాష్ పడింది అని చెప్పాడు. ఇంకా ఫైట్ చేయడానికి ఏం లేదు. సో అప్పుడు మనకు అర్థమైంది కదా అసలు ఏదేంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి కూడా చూసాం ఎక్కడ ఉంది అని. యాక్చువల్ నేను అన్నాను, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పా, సార్ మీరు ఇప్పుడు ఇది క్యాష్లెస్ ఇస్తే మీకు కాస్ట్ తగ్గుతుంది, రియంబర్స్మెంట్ ఎలాగే ఇవ్వాల్సిందే, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు ప్రూవ్, క్లియర్ కేసు ఇది, అక్కడ ఏమి క్లెయిమ్ లేదు, ఈజ్ నాట్ అండ్ మెడికేషన్, నేను క్లియర్గా అడిగిచ్చాను ఆయనకి, ఆయన ఏదున్నా మీకు ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కాబట్టి ఎందుకు సార్ మీరు అనవసరంగా మీరు క్యాష్లెస్ ఇస్తే ఇప్పుడు హాస్పిటల్కి మీకున్న టారిఫ్లో ఇప్పుడు కనపడుతున్న 6,70,000 బిల్లు కాస్తే మీకు 5 లక్షలు సెటిల్ అయిపోతుంది. మనం కట్టినంత కట్టడు ఇన్సూరెన్స్ వాడు హాస్పిటల్కి, మనం బెడ్కి రోజుకి 14,000 ఇస్తే 6,000 7,000 ఇస్తుంది, మీకు కాస్ట్ తగ్గుతుంది హ్యాపీగా 2 లక్షలు. ఇప్పుడు మీరు దీన్ని రీఎంబర్స్మెంట్ ఫుల్ అమౌంట్ ఇవ్వాలి నాకు, ప్లస్ మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ కాస్ట్ అంటే, సార్ ఏదేమైనా మా సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్, ఇంత ఎర్లీ క్లెయిమ్ కదా, మేము రీఎంబర్స్మెంట్ ఇస్తామంటే రీఎంబర్స్మెంట్ వెళ్ళాల్సి వచ్చింది. ఇట్లా 1 by 1 కేసు మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాం. చెప్పేది ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేం కదా, ఏ కంపెనీ రిజెక్ట్ చేసింది, ఏ కంపెనీ చేసింది చెప్తామా, చెప్తే ఈ కంపెనీ ఇచ్చింది అన్నాడు రామప్రసాద్ మొత్తం ఆ కంపెనీ ఉంటాయి, రేపు ప్రాబ్లం వస్తే ఎవరు చేస్తాడు కదా. దట్స్ వే అందుకే చెప్తాము, అన్ని కంపెనీలు మంచివే, అన్ని పాలసీలు మంచివే, టాప్అప్ మంచిదే, సూపర్ టాప్అప్ మంచిదే, బేస్ మంచిదే, ముందు పాలసీ ఉండటం మంచిది. కానీ ఆ తీసుకునే క్రమంలో ఇది లైఫ్ టైం సొల్యూషన్. హెల్త్ ఇన్సూరెన్స్ యూ కాంట్ చేంజ్ దిస్ ఫర్ లైఫ్ టైం. పిల్లలు స్కూల్లో వేస్తే నచ్చకపోతే స్కూల్ మార్చొచ్చుగా 1-2 years. హెల్త్ పాలసీ మార్చలేం, ఈ లోపు జబ్బు వస్తే, ఈ లోపు డిసీజ్ వస్తే ఇంకెప్పుడు మార్చడు, తీసుకున్న కవరేజ్ పెరగదు. కాబట్టి చాలా క్రిటికల్ గా చూస్ చేసుకోవాల్సిన లైఫ్ లో ఒక నిర్ణయం ఉందంటే అది హెల్త్ ఇన్సూరెన్సే అనేది నా ప్రగాఢ నమ్మకం. అది హెల్త్ ఇన్సూరెన్సే, మళ్ళీ మార్చుకోలేము. ఒక చిన్న ఇన్సిడెంట్, ఈ రోజు జారి పడితేనో సన్ గానీ క్లాట్ ఎన్నెన్నో వస్తాయి. 60 years అతనికి మన మంది కాదు క్లయింట్ చెప్తున్నారు, ఆయన బెడ్లో ఏదో ఉంటే అది పుట్టినప్పటి నుంచి ఉంటుంది, మీకు ఉంది, మీకు తల్లది ఇప్పుడే తెలుస్తుందని చెప్పేసి క్లెయిమ్ రిజెక్ట్ అయిందంట. 60 years ఏజ్ లో బ్రెయిన్ లో ఉన్న ఇష్యూ పుట్టినప్పటి నుంచి ఉంటుంది, అది అందరికీ మీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి అది కాన్జెంటల్, పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కవర్ కావాలి ఇన్సూరెన్స్, పుట్టుకతో వచ్చింది అని చెప్పి రిజెక్ట్ అయింది సార్ అంటారు. ఎన్నో క్లెయిమ్ చూస్తే మనకు అర్థమైంది. కాబట్టి మనం అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సూపర్ టాప్ వద్దని చెప్పాం. బ్యాడ్ అని కాదు, కానీ దాంట్లో దేర్ ఆర్ లిమిటేషన్స్. మనం ఆ కాస్త ప్రీమియం గురించి బెనిఫిట్ అనుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సూపర్ టాప్అప్లు వద్దు, సాధ్యమైనంత వరకు బేస్లోనే ఎక్కువ తీసుకోండి, దాంట్లో చాలా బేస్ మీద వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ, అప్పుడు మీరు సెక్యూర్గా ఉంటారు.